మొదటి జాబితాలో 11 మంది ఎమ్మెల్యేలు మంత్రులకు స్థానచలనం కలిగించిన జగన్మోహన్ రెడ్డి రెండో జాబితా కూడా సిద్ధం చేస్తున్నారట. రెండో జాబితాలో మంత్రులు ఎమ్మెల్యేలు కలిపి 45 మంది వరకు ఉంటారని పార్టీ వర్గాల సమాచారం. రెండో జాబితాలో రాయలసీమ, గుంటూరు, కృష్ణా జిల్లాల నియోజకవర్గాలు ఎక్కువగా ఉంటాయంటున్నారు. మంత్రులు ఎమ్మెల్యేలు ప్రస్తుతం ప్రాతినిధ్యం వహిస్తున్న నియోజకవర్గాల నుంచి కొత్త నియోజకవర్గాలకు ఇన్ఛార్జీలుగా నియమిస్తున్నారు. మరి కొత్త నియోజకవర్గాల నుంచి పోటీ చేస్తారా లేక పూర్తిగా పక్కకు తప్పిస్తారా అన్నది సస్పెన్స్ గా మారింది. నియోజకవర్గాలు మార్చారన్నది మంత్రులు ఎమ్మెల్యేల పనితీరు ఆధారంగానే చేస్తున్నట్టు ప్రచారం జరుగుతోంది. ఇందులో కూడా రెండు రకాలున్నాయి. మొదటిదేమో 2019లో గెలిచిన నియోజకవర్గాల్లో జనాల్లో వ్యతిరేకత కనబడుతూ ఉండడం. రెండో కారణం ఏంటంటే మార్చిన నియోజకవర్గాల్లో బలహీనంగా ఉన్న పార్టీని బలోపేతం చేయించడమే. ఇదే సమయంలో ద్వితీయ శ్రేణి నేతలు, క్యాడర్ కు కూడా కొత్త ఇన్ఛార్జీలతో ఫ్రెష్ లుక్ కనబడుతుందని జగన్ అనుకుంటున్నారు. ఇక్కడ గమనించాల్సిన విషయం ఏంటంటే అధినేతలు ఏవేవో అంచనాలు వేసుకుని నియోజకవర్గాల్లో మార్పులు చేస్తూ ఉంటారు. అలాంటి మార్పుల్లో కొన్ని చోట్ల ఆశించిన ఫలితాలు రావచ్చు, మరికొన్ని చోట్ల ఆశాభంగం ఎదురవచ్చు. కాకపోతే తాము గెలిచిన నియోజకవర్గాల్లో జనాల వ్యతిరేకతను ఎదుర్కొంటున్న ఎమ్మెల్యేలు, మంత్రులు కొత్త నియోజకవర్గాల్లో మాత్రం జనామోదం ఎలా పొందుతారన్నది పెద్ద ప్రశ్న. ఈ ప్రశ్నలన్నింటికీ రాబోయే ఎన్నికల్లో మాత్రమే సమాధానం దొరుకుతుంది. మార్పులన్నది అన్ని పార్టీల్లో సహజంగా జరిగేదే. కాస్త అటు ఇటుగా తెలుగుదేశం పార్టీలో కూడా అధినేత చంద్రబాబు చేస్తున్నారు. సరిగా పనిచేయని నేతల స్థానంలో కొత్త వారిని నియమిస్తున్నారు. కొన్ని నియోజకవర్గాల్లో సమన్వయ కమిటీల పేరుతో 2-3 నేతలకు బాధ్యతలు అప్పగిస్తున్న విషయం చూస్తున్నదే. ఇప్పుడు చంద్రబాబు చేస్తున్న మార్పులన్నీ 100% ఫలిస్తాయన్నది ఎవ్వరూ గ్యారంటీగా చెప్పలేరు. ఈ పద్ధతిలో పార్టీలో మార్పులకు జగన్ శ్రీకారం చుట్టింది. మరి మార్పుల ప్రభావం ఎలా ఉంటుందో చూడాల్సిందే.